హలో గైస్, వెల్కమ్ టు వి డిజైన్ స్టూడియోస్. సో ఈ రోజు మనం ఏ యొక్క ఏదైనా మనం పోస్టర్ కానీ లేదా ఒక డిజైన్ అనేది చేయాలంటే దాని యొక్క రిసోర్స్ అనేది అయితే జేపీజీ ఇమేజెస్ కావచ్చు, లేదంటే పిహెచ్డి ఫైల్స్ కావచ్చు, లేదా పిఎన్జి ఇమేజెస్ అని కావచ్చు. సో అది మనం ఎలా తీసుకోవాలి, సో మనం డిజైన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేశాను. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రీపిక్. సో ఇది మనకి ఒక ఫ్రీ అండ్ పెయిడ్ కూడా ఉంటుంది దీంట్లో మనకి. సో ఇది నేను వాడుతుంది పే వెర్షన్. సో దీంట్లో మనకి డైలీ ఒక 10 to 12 ఇమేజెస్ అన్ని మనకి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా నేను ఏదైనా పోస్టర్ చేయాలి అనుకుంటే నేను ఒక సోషల్ మీడియా పోస్టర్ కానీ లేదంటే ఏమైనా ఫుడ్ పోస్టర్ కానీ చేయాలనుకుంటే నేను జస్ట్ మీకు ఏదైతే ఫైల్ కావాలో అక్కడ ఈ ఫైల్ అనేది ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. ఓకే, సో నిజం ప్రజెంట్ నేను ఒక మాక్టైల్ కానీ లేదంటే ఒక ఫుడ్ విషయంలో చేస్తున్నా. సో నేను ఒక బిర్యానీ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే, ఇన్ ఏ బౌల్. సో మనకి ఇలా ఇమేజెస్ అన్ని వచ్చినాయి కదా. సో ఇది మనకి ఫ్రీ ఇమేజెస్ అండ్ ప్రీమియం ఇమేజెస్ కూడా ఉంటాయి దీంట్లో. సో మనకి దీంట్లో ఏదైతే ఏఐ అని ఉందో సో ఇది మనకి ఏఐ జనరేట్ చేసినవి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ అయితే ప్రీమియం సింబల్ ఉంది కదా. సో ఈ కింగ్ సింబల్ అనేది ఈ సింబల్ ఉన్నాయి కానీ మనకి ప్రీమియం ఉంటేనే మనం డౌన్లోడ్ చేసానికి అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఏదైనా మనకి ఒక పోస్టర్ కానీ లేదంటే ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేయాలంటే మనకి ఏదైతే ఫ్రీ ఉందో మనకి సో వాటిల్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేను ఇమేజ్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ డౌన్లోడ్ బటన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తాం మనకి. సో ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఓకే, సో ఇలా మనకి డైలీ ఉన్న ప్రీవ్యూస్తో మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇదే కాకుండా మనకి దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఇది ఆల్ ఇమేజెస్ కలిపి. సో మీ ఇంట్లో పిఎస్టీస్ అన్ని కలిపి వస్తాయి దీంట్లో. సో వెక్టర్స్ని క్లిక్ చేస్తే మనకి ఓన్లీ వెక్టర్స్ ఉన్నవి మాత్రం వస్తాయి. సో ఇది మనకి మెయిన్గా ఇది లోగోస్లో కానీ ఐకాన్స్ ఉంటాయి కానీ సో ఐకాన్స్లో మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్ కూడా సేమ్. సో లోగోస్లో మనకి లేదంటే ఏదైనా వెక్టర్ ఆర్ట్స్ ఉంటాయి కదా. సో వెక్టర్ పోస్టర్స్ కానీ సో ఇలాంటి వాటిల్లో మనం ఇవి ఫైల్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇలిస్ట్రేషన్ ఫైల్స్ అనేది మనకి అడోబ్ ఇలిస్ట్రేటర్ 5 ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఈ వెక్టర్స్ అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫొటోస్ ఉంది కదా. సో ఇవి మనకి ర్యాండమ్ ఫొటోస్ మాత్రం తీసుకోండి. ఓకే, ఐదర్ ఏదైతే జనరేట్ చేసినాయనా. అండ్ నెక్స్ట్ లేదా మనకి నార్మల్ ఫోటోగ్రఫీ చేసినా వస్తాయి మనకి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఐకాన్స్. సో ఏదైతే మనం ఇచ్చామో సో ఐకాన్స్ మనం వెబ్సైట్లో కానీ వెబ్ డెవలప్మెంట్ డిజైన్స్ ఉంటాయి కదా. సో వెబ్సైట్ డిజైనింగ్లో కానీ ఇవి వెబ్సైట్ డిజైన్లు ఉంటావు. సో వాళ్ళు అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనకి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి వీడియోస్. సో ఎవరైతే మనకి వీడియో ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైనా మనకి రిసోర్స్ కావాలనుకుంటే సో ఈ వీడియోస్ కూడా దీంట్లో ఈ ఫ్రీ పిక్ అనే వెబ్సైట్లో మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే మోస్ట్లీ మనకి ప్రీమియం ఉంటాయి. సో ప్రీమియం ఉన్న కంటెంట్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది మనకి. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నాకు రిసోర్స్ ఫైల్స్ కావాలి ఎలా అంటే తప్పకుండా మనకి ఫ్రీ పిక్ ప్రీమియం తీసుకుంటేనే బెటర్, ఈజీగా ఉంటుంది మనకి. సో ఇదన్నీ పిహెచ్డి ఫైల్స్. సో ఈ పిహెచ్డి ఫైల్స్ అన్ని మనకి ఫోటోషాప్లో ఓపెన్ అవుతాయి. సో దీన్ని మనకి లేయర్స్లో ఉంటాయి కాబట్టి మనం అది తీసుకుని వేరే పోస్టర్స్లో కానీ వేరే దాంట్లో కానీ యూజ్ చేసినాక ఉంటుంది. సో పిహెచ్డి ఫైల్స్ అన్ని కొంచెం ఓపెన్ ఫైల్స్ కాబట్టి. ఓకే, సో దీని ప్రీమియం కూడా మనకి బడ్జెట్లో ఉంటాయి. ఓకే, సో ఇది ప్రీమియం కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకున్నాం గో ప్రీమియం ఉంటుంది. సో మనకి ఫ్రీగా ఉన్న వాటిని మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టెంప్లెట్స్ కూడా. సో ఇది మనకి పోస్టర్స్ యొక్క టెంప్లెట్స్. సో ఎవరైనా మనకి స్టార్ట్అప్ చేసే వాళ్ళు ఉంటే కానీ డిజైనింగ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఫైల్స్ కావాలంటే మీరు ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకుని ఇక్కడ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ప్రజెంట్ నేను ఈ పోస్టర్ మీద క్లిక్ చేద్దాం చూస్తున్నాం ఫ్రీగా ఉన్నది. సో ఇది క్లిక్ చేస్తున్నా మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి ఏ ఫార్మాట్లో ఉందో మనకు కనబడుతుంది. సో ఈ ఫైల్లో మనకి ఒక పిహెచ్డి ఫైల్ ఒక జీపీజీ ఫైల్. సో జీపీజీ ఫైల్ అంటే మనకి ప్రివ్యూ చూడడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ పిహెచ్డి ఫైల్ ఏదైనా ఓపెన్ ఫైల్ అనమాట. సో ఈ పోస్టర్ మీరు ఈ టెక్స్ట్ అండ్ ఈ లోగోస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫోటోషాప్ యూస్ చేసి. సో ఇది మనకి ఫ్రీపిక్ అనే వెబ్సైట్. సో దీంట్లో సో ఇదే కాకుండా మీరు ఏ ఐటమ్ ఇచ్చినా మనం క్లిక్ చేసుకోవచ్చు. సో నేను సో ప్రజెంట్ మనం లాస్ట్ టైం సిడిపి పోస్ట్ చేస్తున్నాం. సో దాంట్లో మనం ఫ్యాన్స్ తీసుకున్నాం కదా. సో ఫ్యాన్స్ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో ఇలా మనకి ఇమేజెస్ అన్ని వచ్చినాయి కదా. సో దీంట్లో మనకి ఏదైతే సూటబుల్ ఇమేజ్ ఉందో
ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇమేజ్ అన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇది మనం పోస్టర్ డిజైన్ కానీ ఏదైనా ఇమేజెస్ యూజ్ చేయడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు కేటగిరీస్ కూడా ఉంటాయి, వెక్టార్స్, ఇలిస్ట్రేషన్స్, ఫొటోస్. సో ఇలా మీరు ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. సో లాస్ట్ టైం ఒక లయన్ చైర్ అని కొట్టింది కదా, సో లయన్ చైర్. సో ఇది కింగ్ చైర్స్ వచ్చినాయి మనకి. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఉంది. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని రిలేటెడ్ ఏవైతే ఏమున్నాయో అవన్నీ మనకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మనకి అన్ఫ్లాష్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మనకి ఏమిటంటే స్టాక్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో అవి ఇలిస్ట్రేషన్స్ ఇవన్నీ మనకి ఫ్రీగా ఉంటాయి. ఓకే, అండ్ దీంట్లో కొన్ని ప్రీమియం కూడా ఉంటాయి. మోస్ట్లీ మనకి చాలా ఫ్రీగా దొరుకుతాయి. ఇవన్నీ మనకి ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ప్రజెంట్ నేను ఒక క్రికెట్ స్టేడియం అని కొడుతున్నా. సో క్రికెట్ స్టేడియం సెర్చ్ చేస్తాను. సో మనకి క్రికెట్ స్టేడియం అని కొట్టగానే దాని రిలేటెడ్ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ అనేవి మొత్తం అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. సేమ్ ఇలాగే మనకి ఏదైతే పోస్టర్ డిజైనింగ్ కానీ లేదంటే వేరే వాటి వాళ్ళకి కావాలో, లేదంటే ఒక వెబ్సైట్ ఉంది, సో దాంట్లో నేను ఇమేజెస్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో లేదంటే కవర్ పేజ్ ఉన్నాయి, సార్ కవర్ పేజ్ అను. సో ఇలాంటివి మనకి రిసోర్స్ ఇమేజెస్ అనేవి మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి ఇమేజెస్. సో లోడ్ మోర్ కొడితే మీకు ఇంకా వస్తుంది. ఓకే, సేమ్ మనకి ఇక్కడ స్టాక్ ఇమేజెస్ అని. సో చాలా మందికి ప్రీమియం వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకి కొంచెం ఫ్రీగా ఉండే వెబ్సైట్ అన్నమాట. ఓకే, సో దీంట్లో కూడా ప్రీమియం ఉంటుంది, కానీ మనకి ఫ్రీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు ఫ్రీ పిక్. ఓకే, అండ్ ఇది క్రికెట్ కాకుండా గేమ్ ఇస్తాం మనకి స్కై అని సెర్చ్ చేస్తున్నా. సో స్కై అని సెర్చ్ చేయగానే మనకి స్కై బ్యాక్గ్రౌండ్స్ అన్ని మనకు వచ్చినాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ మనం ఎక్కడైతే బ్లెండింగ్ అనేది కావాలో ఏదైనా మ్యానిపులేషన్ ఆఫ్ చేయనప్పుడు, లేదంటే ఒక పోస్టర్ ఎక్కడ చేయడానికి, సో డిఫరెంట్ టైం పోస్టర్ ఎడిటింగ్లో డిజైనింగ్లో మనకి యూజ్ అవుద్ది. ఒక డిజైనింగ్ కాదు, వెబ్సైట్ డిజైనింగ్లో, యూఐఎక్స్ డిజైనింగ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ర్యాండమ్గా మనం స్టోరీ క్రియేట్ జస్ట్ నార్మల్గా స్టోరీ క్రియేట్ చేయాలనుకున్నా టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇలాంటి ఇమేజ్ మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటివి మనం వాల్పేపర్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి క్లిక్ చేశాను. సో దీని మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దానికి మనం స్మాల్, మీడియం, లార్జ్ ఉంది. సో ఒరిజినల్ సైజ్ ఇది. సో డౌన్లోడ్ పేరు క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది డౌన్లోడ్ అయ్యింది కదా. సో ఇలా మనం ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను కిడ్స్ అని కొడుతున్నాను. సో జస్ట్ మనకి ఇలా దాని రిలేటెడ్ అని ఇమేజ్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్స్. సో దీంట్లో మనకి ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తున్న చూడండి, ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఈ వెబ్సైట్లో మనకి ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా వస్తుంది. సో జస్ట్ నేను హైదరాబాద్ అని సెర్చ్ చేస్తాను. సో హైదరాబాద్ అని సెర్చ్ చేయగానే సో దాని రిలేటెడ్ అన్నీ వచ్చినాయి మనకి. ఓకే, సో ఇవన్నీ వస్తున్నాయి ఏంటంటే కింద వాళ్ళు ట్యాక్స్ ఇచ్చినవి కూడా దాన్ని బట్టి రిలేట్ అవుతుంది. సో నేను చార్మినార్ అని కొడుతున్నా. సో ఇప్పుడు మనకి చార్మినార్ ఉన్న రిలేటెడ్ ఉన్న ఫొటోస్ అన్ని వచ్చినాయి మనకి. ఓకే, సో ఈ ఫొటోస్ మనం సేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా మనం ఫొటోస్ సెలెక్ట్ చేద్దాం కాబట్టి ఇప్పుడు వీడియోస్లో సెర్చ్ చేస్తున్నాం. ఓకే, సో వీడియోస్ క్లిక్ చేసి సెర్చ్ చేస్తున్నాం. సో మనకి వీడియోస్ కూడా వచ్చింది. సో ఈ వీడియోస్ కూడా మనం మీరు ఏదైతే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే సో వాటిలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది. సో కింద మనకి స్పాన్సర్డ్ వీడియో ఇన్స్టాక్ ఉంది కదా, సో ఇది కూడా మనకి ప్రీమియం ఉంటాయి, కానీ దీని యొక్క వీడియో కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి వీడియోస్ అన్ని. సో ఇవి కూడా మనకు నేను చూపించి మాత్రం కొంచెం ఫ్రీ అండ్ రెగ్యులర్ వెబ్సైట్స్. ఓకే, నేను వాడుతున్నాను. నెక్స్ట్ బ్రష్ ఈజీ. సో ఈ బ్రష్ ఈజీ ఎందుకంటే మనకి ఏదైనా టెక్స్చర్స్ కానీ బ్రషెస్ కానీ ఇంకా స్టాక్ ఇమేజ్ కానీ కావాలంటే మనకి ఇంట్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా నేను ఒక బ్రష్ డౌన్లోడ్ చేస్తున్నా. సో నేను స్ప్లాష్ బ్రష్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఈ స్ప్లాష్ బ్రష్ అనేది మనం వాటర్ కలరింగ్లో కానీ లేదైనా డిజైన్లో వాట్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. సో దీన్ని మనకి బ్రషెస్ యొక్క కలెక్షన్. సో దీంట్లో మీరు
ఏదైతే కలర్స్ కావాలో లేదంటే ఏదైనా బ్రష్ కావాలంటే సో దాన్ని మనం సో క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఫ్రీ వెట్ ఇంక్ ఫోటోషాప్ బ్రషెస్. సో ఈ బ్రషెస్ మనం డౌన్లోడ్ చేసుకొని ఫోటోషాప్లో కూడా లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవడం. ఓకే, అండ్ ఇదే కాకుండా మనకి వాటర్ కలర్ ఎఫెక్ట్. సో నేను సెర్చ్ చేసిన చూడండి. సో వాటర్ కలర్ ఎఫెక్ట్ అని కొట్టిన మనకి చాలా వచ్చినాయి కదా. సో దీని టెక్స్ట్ కూడా వచ్చినాయి మనకి. సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ చాక్ బోర్డ్ అని సో ఎవరన్నా సరే రెస్టారెంట్లో వాడుతున్నారంటే సో ఇలాంటి మన పోస్టర్స్ చేసినప్పుడు కానీ ఇలాంటి ఎఫర్ట్స్ కూడా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది వాటర్ కలర్స్ కూడా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఏదైనా కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఫైల్ టైప్ అని ఉంది కదా. సో ఈ ఫైల్ టైప్లో బ్రషెస్, యాక్షన్స్, పిఎస్డీస్, సో ప్యాటర్న్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నేను బ్రషెస్ అనేసి క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏదైతే బ్రషెస్ ఉన్నాయో మనకి డిస్ప్లే అయింది. ఓకే, సో వాటర్ కలర్ అని ఇచ్చా. సో ఇది మనకి బ్రషెస్. సో పైన ఉన్నవన్నీ మనకి ప్రీమియం బ్రషెస్. సో కింద ఉన్నవి మనకి నార్మల్ బ్రషెస్ అన్నమాట. సో డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేసుకొని ఫోటోషాప్లో కానీ లేదంటే ఇలిస్ట్రేషన్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యాక్షన్స్. సో ఈ యాక్షన్స్ అన్ని మనకి ఫోటోషాప్ యాక్షన్స్ ఉంటాయి కదా. సో దాంట్లో యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పిఎస్డీస్. సో పిఎస్డీస్ కూడా క్లిక్ చేస్తాను నేను. ఓకే, సివి మనకి పిఎస్డీస్. సో పిఎస్డీస్ ఏం లేవు వాటర్ కలర్ మీద. సో ప్యాటర్న్స్ నెక్స్ట్. సో ఇవి మనకి ప్యాటర్న్స్ అన్నమాట. ఓకే, అండ్ గ్రేడియంట్స్. సో నేను జస్ట్ ఒక కలర్ మాత్రం ఇస్తున్నా, బ్లూ అని సెర్చ్ చేస్తున్నా. సో బ్లూలో మనకి ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో సో ఆ ప్యాటర్న్స్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని మీరు డౌన్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి సేమ్ టెక్స్చర్స్ సో ఇలా ఫిల్టర్ చేసుకుని మనం చూసుకొని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ కింద మనకి లైసెన్స్ టైప్స్ ఉన్నాయి కదా. సో ఇవి మనకి స్టాండర్డ్ లైసెన్స్, ప్రీమియర్. సో ఇలాంటివి మనకి లైసెన్స్ ఉన్న మాత్రం డౌన్లోడ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింటరెస్ట్. సో ఇది నేను ఎందుకు ఎక్కువ వాడుతానంటే నేను చాలా ఎక్కువ యూస్ చేస్తాను ఇది ఎందుకంటే మనకి ఏదైనా ఒక పోస్టర్ యొక్క రెఫరెన్స్ కానీ లేదంటే ఒక మూవీ పోస్టర్ యొక్క రెఫరెన్సెస్ కానీ లేదన్నా మనకి డిజైన్ ఎలిమెంట్స్ కానీ దీంట్లో మనకి చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. సో జస్ట్ మనం ఆ రెఫరెన్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో నేను సెర్చ్ చేస్తున్నా చూడండి. నేను ఒక రెస్టారెంట్ పోస్ట్ అనుకున్నా, ఫుడ్ పోస్టర్ సెర్చ్ చేస్తున్నా, ఫుడ్ పోస్టర్ డిజైన్. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి చాలా వచ్చినాయి కదా. సో ఇలా మనకి రెఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. సేమ్ మనకి డిజైనర్స్ అదే చూసుకుని డిజైన్ చేయొచ్చు. లేదంటే కొంచెం దాని రెఫరెన్స్ తీసుకొని మన క్రియేటివిటీ వాడి మరి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి మనకి ఈ డిజైన్స్ అండ్ ఫైల్స్ కూడా మనం డౌన్ చేసుకొని లేదంటే మనం ఏదైనా డిజైన్ చేయాలనుకున్నాం. సో అదే ఫార్మాట్లో కాకుండా జస్ట్ ఏదైతే మన కలర్స్ చూసారో ఆ కలర్స్ కూడా మనం పికప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మన పోస్టర్స్ లాగా. ఓకే, సో మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఏదైనా ఒక మెయిన్ ఇమేజ్ ఉంటుంది. సో దాని యొక్క లింక్ కూడా ఇక్కడ ఉంటుంది. సో విజిట్ సైట్ అంటే మనకి ఏదైతే మెయిన్ వెబ్సైట్ ఉందో అప్లోడ్ చేసిన వాళ్ళు సో వాళ్ళ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఓకే, ఇలా. సో టోటల్ గూగుల్లో సెర్చ్ చేసే కన్నా ఇక్కడ సెర్చ్ చేస్తాం మనకి డివిజన్స్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇక 3 డేస్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా. సో ఈ డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది చూడండి మనకి ఇది చూసాక సో క్రియేటివిటీ అనేది ఎలా ఉందో. సో ఇలాంటి డిజైన్స్ మనం ఇన్స్పైర్ అవ్వడానికి చాలా సో ఇన్స్పైర్ అయిన తర్వాత మనం ఇలా సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మనకి ఎప్పుడైనా రిఫరెన్స్ కావాలంటే ఉండాలంటే సో జస్ట్ సేవ్ క్లిక్ చేయండి. సో ఇది నా ప్రొఫైల్లో ఉంది కాబట్టి సేవ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా. సో ఇలాగా మనకి సమ్ కేటగిరీస్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత సో ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అనేది. సో ఇలా మనం యూస్ చేయొచ్చు. సో ఇది కూడా క్రియేటివిటీగా ఉంది. సో ఇది కాకుండా మనం కాల్ ఐకాన్. సో ఇలా మనం ఇదే ఇమేజ్ కూడా మనం సో ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఐకాన్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాకుండా నేను రెడ్ థండర్ బ్యాక్గ్రౌండ్స్.
సో ఇది కూడా సెర్చ్ చేస్తున్నాను నేను. సో దీంట్లో మనకి వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. సో ఇది మనకి వీడియో ఎఫెక్ట్. సో ఇది మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాడాలంటే వాడుకోవచ్చు, లేదంటే ఒక ఏదైనా వీడియో ఎడిటింగ్లో వాడాలంటే వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఇమేజ్. అండ్ ఇక్కడ ఏదైతే టైం అయితే చూపిస్తుందో సో ఇది మనకి వీడియోస్. సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఈ ఇమేజ్ అనేది కావాలి అనుకుంటే, సో నాకు ఇది ఇమేజ్ అనేది బాగా అనిపించింది, సో ఇది వాడుకున్నా అనుకుంటే జస్ట్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ మోస్ట్లీ మనకి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అన్ని కాపీరైట్ లేకుండా చూసుకోండి. ఓకే, సో ఇది కాకుండా నేను సో జస్ట్ ఆర్సీబీ అని సెర్చ్ చేస్తున్నా. సో సెర్చ్ చేయడం దాన్ని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో దీంట్లో మనకి ఇమేజ్ ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. సో ఇలాగే కూడా ఉంటాయి. ఓకే, సో నేనైతే మోస్ట్లీ మనకి మూవీ పోస్టర్స్ అనేది ఎక్కువ చూస్తాం. సో మూవీ పోస్టర్ డిజైన్స్. సో ఇవి మనకి మూవీ పోస్టర్ డిజైన్స్ ఇవి. సో ఇలా మనం రిఫరెన్స్ కానీ ఏదంటే ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవడానికి తీసుకోవచ్చు. సో పింట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ అలాగే మరి ఏ డిజైన్ కన్నా మనం దీంట్లో అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది కాక నేను జస్ట్ రాధాకృష్ణ అని కొడుతున్నా. సో ఈ యొక్క వాల్పేపర్స్ కానీ లేదంటే వెక్టర్స్ కానీ ఇలాంటివి మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది మనకి రీల్స్ క్రియేట్ చేస్తుంటారు కదా, సో గాడ్ పేస్లో. సో అలాగా మనం ఇమేజ్ తీసుకుని పైన ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ సో టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చి పైన ఇక్కడ టెక్స్ట్ అలాగా స్క్రోల్ అవుతున్నట్టు, లేదంటే ఇక్కడ రివీల్ అవుతున్నట్టు ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి సో ఇది చూడండి మనకి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్వాటో. సో ఇది మనకి చాలా ప్రీమియం వెబ్సైట్ ఇది. సో ఇది కూడా మనకి ఇండియాది కాదు, అవుట్ ఆఫ్ ది కంట్రీ. అండ్ కాకపోతే దీని యొక్క స్టాక్ ఇమేజ్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్కువ. సో మోస్ట్లీ మనకి ఫ్రీ కాకూడదు, ఇంకా మనీ ఎక్కువైనా పర్లేదు, ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మనకి రిసోర్స్ ఫండ్స్ బాగుండాలి అనుకుంటే ఈ ఎన్వాటో అనేది తీసుకుంటే బెటర్. సో నేనైతే ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి నేను కూడా. సో ప్రజెంట్ మనకి అంత బడ్జెట్ లేదు కాబట్టి సో నేను లైట్ తీసుకున్నా. అండ్ మోస్ట్లీ మనకి దీంట్లో మనకి పిహెచ్డీసే కాదు, డిజైన్స్ టైప్ కాదు, ఇంకా ఆడియోస్ నుంచి గ్రాఫిక్స్, డిజైన్ టెంప్లెట్స్, వీడియో టెంప్లెట్స్, లోగో యానిమేషన్స్, ఫొటోస్, అండ్ అలాగే మనకి ఇంకా లోగో యానిమేషన్స్ కాకుండా మనకి 3D ఎలిమెంట్స్ కానీ ఇలాంటి మనకి టెక్స్చర్స్ కానీ ఒక అంటే పిహెచ్డి ఫైల్స్ కానీ ఒక పోస్టర్ డిజైనింగ్ కానీ లేదంటే వెబ్సైట్ టెంప్లెట్స్ కానీ లేదా సిఎస్ఎస్ టెంప్లెట్స్ కానీ సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ అని మనకి ఎలిమెంట్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఇది మనకి ఆల్ ఐటమ్స్ ఉంది కదా, సో ఇవన్నీ మనకి దీంట్లో అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, స్టాక్ వీడియోస్ మనం ఏదైతే రెఫరెన్స్ వీడియో తీసుకుంటాం కదా, సో ఇందాక చార్మినార్ అని తీసుకుంటాం, సో ఏమో అలాగే స్టాక్ వీడియోస్ అని ఉంటాయి. సో వీడియో టెంప్లెట్స్ ఉంటాయి. సో నేను ప్రజెంట్ నేను ఒక లోగో యానిమేషన్ కొడుతున్నా. సో ఈ లోగో యానిమేషన్ సెర్చ్ చేసిన తర్వాత మనకి కింద సో మనకి కేటగిరీస్ చూపిస్తుంది, బ్రౌజ్ బై కేటగిరీ. సో వీడియో టెంప్లెట్స్, స్టాక్ వీడియో, గ్రాఫిక్ టెంప్లెట్స్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇలా మనకి డిఫరెన్స్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనకి. సో ఇది ఫాంట్స్, ప్రజెంటేషన్ టెంప్లెట్స్, 3D. సో మనకి వీడియో టెంప్లెట్స్, సో ఇవన్నీ మనకి డౌన్లోడ్ చేసుకుంటే సో దీంట్లో మనకి ఫ్రీ అంటే ప్రీమియం కూడా ఉంటాయి. సో ఫస్ట్ నుంచి చూడండి. సో ఇది మనకి వీడియో టెంప్లెట్స్ కదా, షో ఆల్ సెర్చ్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ జస్ట్ సో ఇవి మనకి పైన హోవర్ చేస్తే కర్సర్ అనేది మనకి లోగో యానిమేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దాని యొక్క ప్రివ్యూ అనేది మనకు కనబడుతుంది. సో ఇది మనకి డౌన్లోడ్ చేసుకుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్. కానీ దీంట్లో మనకి ఫ్రీ ఉన్నది కావాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే మనకి ఫైల్ అనేది సపోర్ట్గా కావాలో, ఐదర్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కావాలా, లేదంటే ప్రీమియం ప్రో కావాలా, ఫైనల్ కట్లో కావాలా, లేదంటే డావిన్సీ రిసోర్ట్లో కావాలా, సో ఇలాంటివి మనం ఇక్కడ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేయడం చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకుని. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి రెజల్యూషన్స్, ఏ రెజల్యూషన్లో మనకి కావాలి. అండ్ ఇది కాకుండా మనకి పోస్టర్ డిజైన్స్ చూద్దాం. పోస్టర్ డిజైన్ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో ఇది మనకి పోస్టర్స్ అనమాట. సో ఇది మనకి పోస్టర్ ఛానల్. మనకి కింద మనకి ఇంకా వీడియో టెంప్లెట్స్ కింద ఇది కాకుండా మనకి
గ్రాఫిక్ టెంప్లెట్స్లో చూస్తున్నా. ఓకే, సెర్చ్ చేస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి పోస్టర్ డిజైన్స్ నచ్చినాయి కదా. సో ఇవి మనకి మోకప్స్, అండ్ అలాగే కింద మనకి ప్రోడక్ట్ మోకప్స్, వెబ్సైట్స్, యూఐ వెబ్సైట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, లోగోస్, సీన్ జనరేషన్స్, సోషల్ మీడియా. సో మనకి సోషల్ మీడియా సెర్చ్ చేస్తున్నాను, నేను క్లిక్ చేస్తున్నా. సో ఇవి మనకి సోషల్ మీడియా పోస్టర్స్ అవి. సో ఇది కూడా మనకి కలర్ స్పేస్, మనకి ఆర్జీబీలో కావాలా, సిఎంవైలో కావాలా, ఓరియంటేషన్ ఇది మనకి ఏదైతే స్క్వేర్లో కావాలా, ఏ సైజులో కావాలో మనం చూసుకొని, నెక్స్ట్ ఏదైతే సాఫ్ట్వేర్లో మనకు కావాలి యూస్ చేసుకోవాలి ఆ ఫార్మాట్ అనేది క్లిక్ చేసుకుంటే చూడ ఫోటోషాప్ క్లిక్ చేస్తున్నాం మోస్ట్లీ. సో మనకి ఈ పోస్టర్ని క్లిక్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సెర్చ్ చేస్తున్నా. సో ఇది మన ఎన్వర్ట్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ మనకి యూఐఎక్స్ వాడే మనకి అది కానీ నెక్స్ట్ ఫాంట్స్ అన్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలని చూద్దాం. ఓకే, సో నేను ఒక గ్రంజ్ ఫాంట్స్ అని కొడుతున్నా, లేదా ఫన్నీ ఫాంట్స్, ఫన్నీ అనొచ్చు లేదా ఫంకీ అనొచ్చు. ఓకే, సో ఫంకీ ఫాంట్స్ వేరే ఉంటాయి, ఫన్నీ ఫాంట్స్ కూడా అంటే సో మనకి. అండ్ ఇదే నేను ఒక వెబ్సైట్, ఇది మనకి మోస్ట్లీ మనం యూస్ చేసేది 1001 ఉంది కదా. సో ఇది ఒకటి, ఇది ఒక వెబ్సైట్ మనం మెయిన్ యూస్ చేసేది ఫాంట్ స్పేస్, అండ్ అలాగే ప్రీపిక్లో కూడా దొరుకుతాయి, అండ్ మై ఫాంట్స్. సో ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది కింద డాప్ ఉంటుంది కదా, సో ఇది. సో దీంట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి ఇది మనం వెబ్సైట్ తీసుకున్నాం కదా. సో దీంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఫాంట్స్ కావాలో చూసుకున్నాం. సో ఇది కార్టూన్ కావాలా, కామిక్ కావాలా. సో నేను ఒక హారర్ కావాలనుకున్నా కానీ హారర్ క్లిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకి హారర్ ఫాంట్స్ అన్నీ వచ్చింది. సో దీంట్లో మనం ఏదైతే ప్రివ్యూ కావాలో ఆ ఫాంట్ యొక్క టెక్స్ట్ అనేది యాడ్ చేసి ఎంటర్ చేస్తున్నాం. సో మనకి ఫాంట్ అనేది ఈ టెక్స్ట్లో మనకి ఎలా కనబడుతుందో మనకి ప్రివ్యూ అవుతుంది. సో మీరు ఏదైతే ఓకే అనుకున్నారో, సో నాకు ఈ ఫాంట్ ఓకే అనుకుంటే ఇది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ అయింది కదా. సో ఈ డౌన్లోడ్ అయిన ఫాంట్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మన ఏదైతే సిస్టమ్ ఉందో లేదా ల్యాప్టాప్ ఉందో సో దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోటోషాప్లో. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఫోటోషాప్ కానీ లేదంటే ఎక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది యొక్క రిసోర్స్ అన్ని మనకి ఇలా వస్తాయి. సో ఇదే కాకుండా మనకి సో నాకు ఒక స్కై బ్యాక్గ్రౌండ్ కావాలి, స్కై అండ్ బట్. సో ఇలా నేను క్లిక్ చేసిన తర్వాత సో ఇమేజెస్లోకి వెళ్ళి మనకి ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంటుంది. సో టూల్స్లోకి వెళ్ళి లార్జ్. సో ఇక్కడ చూస్తే మనకి మోస్ట్లీ మనకి ఇక్కడ అన్స్ప్లాష్ పిక్సెల్స్ సో ఇలా మనకి చూపిస్తున్నాయి కదా. సో ఇవి ఆల్రెడీ మీకు చెప్పినవి. సో దాంట్లో మనం ఇది క్లిక్ చేస్తే అండ్ ఏదైతే లింక్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఇమేజ్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ చాలా మంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు. సో రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అనకూడదు. ఇలా కాకుండా మనం ఏదైతే వెబ్సైట్ ఉందో దాని లోపలికి వెళ్ళి ఓకే, సో అప్పుడు క్లిక్ చేస్తే కనుక దాని యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నది ఉంది. సో ఇది మనకి ఆప్షన్ లేదు, ప్రీమియం అది. సో నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇది మనకి డౌన్లోడ్ అయ్యింది. సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు రిసర్చ్ ఎలాగైతే అడిగారో సో అదే మీకు నేను ఎలా చేయాలని చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ టైం దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా నేను బ్లెండింగ్ ఎలా చేయాలని ఇమేజ్ కూడా నేను ఒక వీడియో పెట్టాను, అది కూడా వెళ్ళి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ కొత్తగా ఎవరైనా వస్తే మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.